ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సాయంత్రంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. తక్షణమే విధుల్లో చేరని ఈసీ ఆదేశించింది. ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సాయంత్రంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. దీంతో తక్షణమే విధుల్లోకి చేరాలని ఈసీ ఆదేశించింది. ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సాయంత్రంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. దీంతో తక్షణమే విధుల్లోకి హాజరు కావాలని ఈసీ ఆదేశించింది. ఏపీ కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సాయంత్రంలోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. దీంతో తక్షణమే విధుల్లోకి చేరాలని ఈసీ ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ అధికారులకు సంబంధించినటువంటి బదిలీలపైన హాట్గా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాజాగా ఏపీ డీజీపీ బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో ఆందోళన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల్లోనే 3 అధికారులు డీజీపీ పొజిషన్ నుంచి పక్కెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటిగా నిన్నటి వరకు కూడా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం 11 గంటల నుంచి శంకరభద్ర బాగ్చీకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం హరీష్ కుమార్ గుప్తాను మరోసారి డీజీపీగా మరో అధికారిని నియమిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి హోరాహోరీ ప్రచారాలు, విమర్శలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో డీజీపీకి బదిలీకి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా ఉంది. ఖచ్చితంగా వారం రోజుల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో డీజీపీకి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారం, బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తాజాగా హరీష్ కుమార్ గుప్తాను ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం కొద్దిసేపట్లో హరీష్ కుమార్ గుప్తా ఏపీ డీజీపీగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక అనంతపురం డిఐజీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డిని కూడా ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమీకరణాలు కూడా మారుతున్నాయి. అధికారులు పైన పనిచేస్తున్నటువంటి అధికారులపైన ఒత్తిడి రావడం, ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో అధికారుల బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం ఆగమేఘాల మీద జరగబోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇటు డీజీపీగా కొత్త అధికారిని నియమించడం, అటు అనంతపురం డిఐజీగా అమ్మిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈసీ బదిలీ చేస్తూ వెంటనే బాధ్యతలు నుంచి రిలీవ్ కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేనటువంటి విధుల్ని అప్పచెప్పాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం, ఇలా అధికారులపైన వరుసగా బదిలీలకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో వారం రోజులు జరిగేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్.
ఏపీ కొత్త డీసీపీగా హరీష్ గుప్తా నియామకమయ్యారు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించింది. సాయంత్రం లోపు బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.